ఆనాకాలంలో ఆనలు కొట్టాలి, ఎండాకాలంలో ఎండలు దంచాలి, చలికాలంలో ఈగం ఉండాలి. అంతేగాని ఈ నడుమ ఎండాకాలంలో ఆనలు అరుచుకోబట్టే, ఆనాకాలంలో ఎండలు సర్వబట్టే ఏ కాలంలో ఉన్నామో తెలియకుంటున్నది. లేకుంటే ఏంది, దంచుడు దంచాల్సిన టైంలో పత్తకు లేవు, కానీ గటు బొకానైతే సరిపోను కొడుతున్నాయి అబ్బా. నదిలా పడవల పోటీ చూస్తున్నట్టే ఉన్నది. ఢిల్లీ, హర్యానాల ఆనలు దంచితే బండ్లిట్ల ఈత్తున్నాయి రోడ్ల మీద. గురుగ్రామ్లనైతే గజ్జు నొనికిస్తుంది. ఢిల్లీ జైపూర్ హైవే మీద కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్లైనాయి. కారు ముంగట్కి పోయే కోపు లేక వెనుకకు నూక్కొస్తున్నారు. ఇంకో దిక్కు యమునా నదిలా ఇంత వరద పెరుగుతుంది. ఇగిటు చూడుండ్రి, హైవే కుంగితే పెద్ద బొయ్యారమే అయింది. చూడకుంటొచ్చే వరకు ఓ లారీ అండ్ల పడ్డది. ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చే కోపు లేక కొందరు ఉద్యోగులు ఇంటికాంచెల్లే పనిచేసిండ్రు ఢిల్లీలా. మధ్యప్రదేశ్ లా ఓ కాల్వ కట్టెదెగి ఊరి మీదకి వరద నూక్కొస్తే చిన్న గోస కాదు. హిమాచల్ ప్రదేశ్ లా ఇంకా ఆగమే ఉన్నది. 85 మందికి మీదనే జీవిడిస్తే ఇంకో 35 మంది జాడ దొరకలేదట. వరద తగ్గినాక ఇండ్లు గల్లీలల్ల బురద ఎట్ల మెట్టబెట్టిందో ఈ ఊర్లు ఎన్నడ్రేవుకొస్తాయో. సర్కారోళ్ళ క్యాంపులుంచి పబ్లిక్ తిండి తిప్పలరుచుకుంటుండ్రు. ఉత్తరాఖండ్ లా కొండలు ఇరిగి పడితే తొవ్వ సాఫ్ చేస్తానికి మస్తు తిప్పలైతుంది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో సుత పెద్ద ఆనలు పడ్డాయి గాని మన దిక్కు ఏడలేకున్నా పాత ఆదిలాబాద్ జిల్లాను గట్టిగానే అరుచుకుంటున్నాయి ఆనలు. ప్రాణహిత పెన్గంగాలకు ఇంత వరద పెరుగుతుంటే ప్రాజెక్టులు నిండుకున్నాయి, వాగులు పొంగుతున్నాయి. ఆడాడ రాకపోకలకు శితం తిప్పలైతుంటే కడమ జిల్లాలల్లో ఒక్క పారన్న వచ్చిపో ఆనమ్మ అని బతుకమ్మ కప్పతల్లి ఆటలాడే పరిస్థితి.